హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు గుండె నిండా గుడి గంటల సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాము. రోహిణి అందరి ముందు మా నాన్న నాకు 25 లక్షలు మలేషియా నుండి పంపించారత్తయ్య అని చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. దాంతో అక్కడే ఉన్న బాలు, మీ నాన్న జైల్లో కదా పార్లరమ్మ ఉన్నాడు, మరి ఆ డబ్బులు ఎలా పంపించారు అనేసరికి రోహిణి నాన్న జైలుకి వెళ్ళకముందే నా కోసం 25 లక్షలు తీశారట అని చెప్తూ ఉంటుంది. అప్పుడు శృతి, అంటే జైలుకు వెళ్తారని ఆయనకి ముందే తెలుసా రోహిణి అని అడగడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రోహిణి ఇక బాలు అయితే ఇప్పుడు నాన్నకి ఆ 25 లక్షలు ఇచ్చేస్తే ఇంకో 25 లక్షలు బాకీ ఉంటాడు. ఈ లక్షలు మింగినోడు ఆ 15 లక్షలు ఎప్పుడు ఇస్తావురా అంటే మనోజ్ తెల్లమొహం వేసుకొని చూస్తాడు. దాంతో రోహిణి మరో 25 లక్షలు కూడా అడుగుతాను, మా నాన్నని త్వరలోనే పంపిస్తారు అని చెప్తుంది. మీ నాన్న కరెక్ట్గా 40 లక్షలు పంపిస్తాడా అంటే నాకెందుకో డౌట్ వస్తుంది. వీడి దగ్గర వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ 40 లక్షలు ఎత్తుకెళ్ళింది, కొంపతీసి తనని కానీ దొరికిందా ఏంటి అని బాలు అడిగేసరికి ఒక్కవైపు రోహిణి, మరోవైపు మనోజ్ ఇద్దరు కూడా షాక్లో ఉండిపోతారు.